గుడ్ మార్నింగ్ టు ఆల్. లాస్ట్ క్లాస్లో ట్రాన్స్పోర్ట్ నెంబర్ అనేటువంటి విషయం గురించి మాట్లాడామండి. దాని తర్వాత ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఒక మెథడ్ ఇచ్చేసి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఒక ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ సంబంధించినటువంటి చెప్పడానికి ఇట్ ఈస్ ద డిటర్మినేషన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ నెంబర్. డిటర్మినేషన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ నెంబర్ by using Etoff's method. అనేటువంటి దాని గురించి మాట్లాడాలి. ఈ మెథడ్ గురించి చెప్పేటప్పుడు ముందు మనకి ట్రాన్స్పోర్ట్ నెంబర్ అంటే ఏంటో తెలియాలండి. దేన్ని ట్రాన్స్పోర్ట్ నెంబర్ అన్నా మొత్తం టోటల్ కరెంట్ లో ఒక యాడ్ ఎంత అవుతుందనే కండక్టెన్స్ లాస్ అవుతుందో దాన్ని ఏమన్నా అంటే ట్రాన్స్పోర్ట్ నెంబర్ అని చెప్పేవాడిని. అదే డెఫినేషన్ వైజ్ మాట్లాడాలంటే ఏమన్నా ద టోటల్ నెంబర్ ఆఫ్ చేంజ్ ఇన్ దట్ ఎలక్ట్రిసిటీ ఆఫ్ వన్ అయాన్. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫస్ట్ సపోజ్ ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ క్యాటయాన్ ఏదైతుందో అలాగే ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ యానియాన్ ఏదైతుందో అలా మాట్లాడామండి. దాంట్లో వచ్చినటువంటి ఫాల్ ఆఫ్ కాన్సంట్రేషన్ ఆఫ్ యానియాన్ ఆర్ క్యాటయాన్. అంటే ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ క్యాటయాన్ అనేటువంటిది ఏదైతే ఉందో దానికి ఎలా మాట్లాడాం, వాడి యొక్క స్పీడ్ ప్రపోర్షనల్ ఉంటుందని చెప్పాం కదా వెలాసిటీకి. అంటే అలాగా యూసీ బై టోటల్ ఎంత యూసీ ప్లస్ యూఏ కింద మాట్లాడాం. అదే రకంగా దీని అంత యూఏ బై యూఏ ప్లస్ యూసీ కింద మాట్లాడాం. అంటే దీని అర్థం ఫాల్ ఇన్ ది కాన్సంట్రేషన్ ఆఫ్ దట్ అయాన్ బై ఫాల్ ఇన్ ది టోటల్ కాన్సంట్రేషన్ అనేటువంటిది. అంటే ట్రాన్స్పోర్ట్ నెంబర్ అనేటువంటిది ఎలా రాస్తామంటే డెఫినేషన్ వైజ్ లో మాట్లాడితే ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఈక్వల్ టు ఎలా మాట్లాడుతున్నాం, ఫాల్ ఇన్ ది కాన్సంట్రేషన్ ఆఫ్ దట్ అయాన్, ఫాల్ ఇన్ ది కాన్సంట్రేషన్ ఆఫ్ ది అయాన్ by total fall in the concentration. అంటే అయాన్స్ లో ఎంత అయితే డిక్రీజ్ వస్తుందో దానికి ఆ మొత్తం సొల్యూషన్ కి వచ్చినటువంటి డిక్రీజ్ ఏదైతే ఉందో దానికి ఉన్నటువంటి రేషియో ఏమంటున్నామండి ట్రాన్స్పోర్ట్ నెంబర్ అని చెప్తున్నాం. ఈ ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఇటాఫ్స్ అనేటువంటి ఒక మెథడ్ మనం సెలెక్ట్ చేసుకున్నామండి. ఇక్కడ ఆ మెథడ్ లో అసలు ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, దీంట్లో ఏముంటుంది అనేటువంటి దాన్ని చూసినప్పుడు ఈ మెథడ్ సంబంధించిన ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అది ఈ రకంగా ఉంటది. ఈ రకంగా ఉన్నట్లయితే ఇది ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని చూద్దాం ఒకసారి. ఇలాగ దీంట్లో రెండు గ్లాస్ ట్యూబ్స్ ఉంటాయండి. ఏంటి ఈ రకమైనటువంటి షేప్ తో రెండు గ్లాస్ ట్యూబ్స్ మధ్యలో యూ షేప్ లో ఉన్నటువంటి ఇంకో గ్లాస్ ట్యూబ్ ఉంటుంది. ఈ మూడు కూడా దేంతో ఫిట్ అయి ఉంటాయండి, బాటమ్ లో ఏమున్నాయండి ఇక్కడ వీటికి సంబంధించి స్టాప్ క్లాక్స్ ఉన్నాయి. ఏంటంటే ఇవి స్టాప్ క్లాక్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఇక్కడ దీంట్లో మనం ఏదైతే ఒక సొల్యూషన్ యొక్క ఒక ఎలక్ట్రోలైట్ సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఫైండ్ అవుట్ చేయాలో ఆ ఎలక్ట్రోలైట్ స్టాండర్డ్ ఎలక్ట్రోలైట్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం ఈ యొక్క ఫిల్లింగ్ లో కంప్లీట్ చేయాలి. అంటే ఫర్ సపోజ్ మనం సిల్వర్ నైట్రేట్ అనేటువంటి ఒక సొల్యూషన్ తీసుకున్నప్పుడు సిల్వర్ నైట్రేట్ సంబంధించి మనం ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. ఫర్ సపోజ్ సిల్వర్ నైట్రేట్ అంటే ద ఫార్ములా AgNO3 అనేటువంటిది ఏదైతే ఉందో సిల్వర్ అంటాం కాబట్టి ప్లస్ అయాన్స్ ఏవైతే ఉన్నాయో అవి క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ దీని యొక్క ఆపరేటర్ సెట్టింగ్ ఉన్నట్లయితే ఈ రకంగా ఉందండి. దీంట్లో ఒక ట్యూబ్ దాంట్లో ప్లేస్ చేసాం, సిల్వర్ ఎలక్ట్రోడ్ ప్లేస్ చేసాం. అదేవిధంగా గ్లాస్ ట్యూబ్ ఏదైతే ఉందో యూ షేప్ లో ఉన్నటువంటి షేప్ అది. తర్వాత ఇంకో గ్లాస్ ట్యూబ్ మళ్ళీ ఇంకొక ఎలక్ట్రోడ్ ప్లేస్ చేసాం. దీన్ని వాల్ట్ వైర్ అనేటువంటి ఎక్స్టర్నల్ కనెక్ట్ చేసాం. ఈ కనెక్షన్ అంతా ఎలా ఉందంటే సిరీస్ లో ఈ యొక్క ఎక్విప్మెంట్ అంతా కూడా దేని కనెక్ట్ చేసాం, ఒక రియోస్టాట్ క్యాలిక్యులేట్ చేసాం. ఆ రియోస్టాట్ ని దేని కనెక్ట్ చేసాం, మిల్లీ ఆంపియర్ కనెక్ట్ చేసాం. తర్వాత దీన్ని దేని కనెక్ట్ చేసామండి, బ్యాటరీ కనెక్ట్ చేసాం. ఆ బ్యాటరీ కనెక్ట్ చేసి దీంట్లో వోల్ట్మీటర్ కనెక్ట్ చేసాం. ఇక్కడ మనం ఏదైతే స్టాండర్డ్ సొల్యూషన్ ప్లేస్ చేయాలో దాని ఏదైతే ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలో ఈ యొక్క స్టాండర్డ్ సొల్యూషన్ అనేటువంటి మొత్తం ఎక్విప్మెంట్ లో పాస్ అయ్యాయి. ఇలా తీసుకున్నాం.
మొత్తం ఈ యొక్క 3 బల్బ్స్ కూడా ఏం ఫిల్ అయి ఉంటాయంటే ఇక్కడ సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్ ఏదైతే ఇది మొత్తం ఫిల్ అయి ఉంటుంది. ఈ ఎక్విప్మెంట్ ప్లస్ ఇక్కడ ఇదంతా కూడా ఏంటంటే సిల్వర్ నైట్రేటే, విచ్ ఇస్ సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్. ఆ సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్ ఏదైతే ఉందో దాన్ని ప్లేస్ చేసాం. దాన్ని ప్లేస్ చేసినట్లయితే ఇక్కడ దీన్ని ఎక్స్టర్నల్ గా కనెక్ట్ చేస్తాం. ఇది ఏదైతే ఉందో కంపార్ట్మెంట్ ని యానోడ్ కంపార్ట్మెంట్ అంటున్నాం. ఇక్కడ ఏదైతే కంపార్ట్మెంట్ ఉందో ఆ కంపార్ట్మెంట్ ని ఏమన్నామండి క్యాథోడ్ కంపార్ట్మెంట్ అంటున్నాం. ఇప్పుడు దీనికి ఎలక్ట్రాలిసిస్ అనేటువంటి ప్రాసెస్ అప్లై చేసినట్లయితే ఆ ఎలక్ట్రాలిసిస్ చేస్తున్నాయండి. ఇక్కడ నువ్వు తీసుకున్నటువంటి కరెంట్ ఏదైతే ఉందో చాలా చాలా మైన్యూట్ అమౌంట్ లో తీసుకుంటా బ్యాటరీ కనెక్ట్ చేసి ఎంత తీసుకున్నావు అంటే 0.01 ఆంపియర్ కరెంట్ ఏదైతే ఉందో దాన్ని ఎంత టైం పాటు ఫాస్ట్ నువ్వు చేస్తావు అంటే ఒక 3 అవర్స్ పాటు ఈ యొక్క ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ జరుగుతుంది. ఎన్ని గంటలు చేస్తామమ్మా? 3 అవర్స్ పాటు ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ అని జరుగుతుంది. ఈ 3 అవర్స్ పాటు ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ అనేటువంటి జరిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ యానోడిక్ కంపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఆ యొక్క సిల్వర్ అయాన్ అనేటువంటిది ఏదైతే ఉందో అది క్యాథోడిక్ కంపార్ట్మెంట్ లో ట్రావెల్ అవుతుంది. అది దేంట్లో డిపాజిట్ అవుతుందంటే వోల్ట్ మీటర్ లో డిపాజిట్ అవుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే నీకు సిల్వర్ పోయిందో దీంట్లో ఉన్నటువంటి సిల్వర్ నైట్రేట్ లో ఉన్నటువంటి నైట్రేట్ అయాన్ ఈ యొక్క యానోడ్ ఏదైతే ఉందో దాని మీద అటాక్ చేస్తుంది అంటే ఎప్పుడైతే అటాక్ చేస్తుందో ఆ నైట్రేట్ అయాన్ దేని అబ్స్ట్రాక్ట్ చేస్తుంది? సిల్వర్ అయాన్స్ ని అబ్స్ట్రాక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే చేసిందో అక్కడ ఏం జరుగుతుంది అంటే దీంట్లో సిల్వర్ నైట్రేట్ వచ్చింది కదా, అక్కడ వచ్చినప్పుడు దాని యొక్క సిల్వర్ క్వాంటిటీ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది అంటే ఇలా ఇంక్రీజ్ అయిందో అప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఒక ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ అనేటువంటిది కంప్లీట్ గా అయ్యే వరకు చూస్తాం. ఎంత టైం పాటు చేస్తాం? ఇక్కడ 3 to 4 అవర్స్ చేస్తామండి ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ అనేటువంటిది. అప్పుడు ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ జరిగిన తర్వాత ఏం చేయాలి అనేటువంటి విషయం చూసినట్లయితే ఇక్కడ మనకు ఆల్రెడీ ఈ యొక్క బల్బ్స్ ఏవైతే ఉన్నాయో దానికి ప్రతిదానికి కూడా బాటమ్ లో ఏమున్నాయండి స్టాప్ క్లాస్ ఉన్నాయి. ఈ స్టాప్ క్లాస్ ని మనం యూజ్ చేసి ఏం చేస్తామంటే ఆ యొక్క కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కలెక్ట్ చేస్తామండి. ఏం చేస్తామమ్మా? ఆ యొక్క సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అది కలెక్ట్ చేస్తాం. ఆ కలెక్ట్ చేసిన తర్వాత వీటిని టైట్రేషన్ చేస్తామండి. దేంతో చేస్తామంటే ఉన్నటువంటి పొటాషియం థయోసైన్ అనేటువంటి దాంతో మనం టైట్రేషన్ చేసినట్లయితే మనకి ఎంత అమౌంట్ లో మనకి సిల్వర్ అనేటువంటిది పెరిగింది, ఎంత అమౌంట్ లో ఇంకా ఉంది అనేటువంటి విషయం అంతా కూడా మనకు వస్తుందండి. అది ఎలా ఉంటుందో ఒకసారి దాన్ని మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ సంబంధించి చూసినట్లయితే మనకి ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది ట్రాన్స్పోర్ట్ నెంబర్ గురించి. ముందు మనం చెప్పినటువంటి ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో ముందు అది అర్థమైందో లేదో చూడండి. ఏదైతే మనం ట్రాన్స్పోర్ట్ నెంబర్ క్యాలిక్యులేట్ చేయాలో దానికి రిలవెంట్ గా ఉన్నటువంటి స్టాండర్డ్ సొల్యూషన్స్ అనేటువంటిది ఈ 3 ట్యూబ్లో ప్లేస్ చేస్తున్నాం. మనం దేని ఎస్టిమేట్ చేస్తున్నాం? సిల్వర్ సంబంధించి ఎస్టిమేట్ చేస్తున్నాం కాబట్టి సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్ తీసుకున్నాం. తీసుకుని ఈ యొక్క కనెక్షన్ అంతా కూడా ఎలా ఉందో తెలుసు కదా. ఇక్కడ రౌండ్ ట్యూబ్స్ ఏవైతే ఉన్నాయో రౌండ్ ట్యూబ్ దేనికి కనెక్ట్ చేస్తాం? ఒక వి షేప్ ట్యూబ్ కి కనెక్ట్ చేస్తాం. మొత్తం దాన్ని తీసుకొచ్చి ఒక వోల్ట్ మీటర్ కనెక్ట్ చేస్తాం. దీనికి వోల్ట్ మీటర్ ఏమంటాయంటే ఒక సిరీస్ లో రియోస్టాట్, మిల్లీ అమ్మీటర్, బ్యాటరీ కనెక్ట్ చేసి ఉంటాయి. ఆ రియోస్టాట్ అనేటువంటి దానికి యూజ్ ఏంటంటే అక్కడ వచ్చినటువంటి ఫ్లక్చువేషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కంట్రోల్ చేస్తాయి. ఆ కరెంట్ లో వచ్చేటువంటి ఫ్లక్చువేషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కంట్రోల్ చేయడానికి అది తీసుకుంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటున్నాను? యానోడిక్ కంపార్ట్మెంట్ నుంచి సిల్వర్ అయాన్ అనేటువంటిది ఏదైతే ఉందో అది ఎక్కడ మూవ్ అవుతుందండి? క్యాథోడిక్ కంపార్ట్మెంట్ మూవ్ అవుతుంది. ఇలా మూవ్ అయ్యి ఇక్కడ స్టోర్ అవుతుంది. తర్వాత ఎప్పుడైతే ఇక్కడ మూవ్ అయిందో ఇక్కడ మిగిలిపోయినటువంటి నైట్రేట్ అయాన్స్ అనేటువంటివి ఏం చేస్తాయంటే సిల్వర్ అయాన్స్ ని అబ్స్ట్రాక్ట్ చేస్తాయి రిమైనింగ్ ఏరియా నుంచి. అంటే అదంతా కూడా ఏ సైడ్ అవుతుంది? యానోడ్ సైడ్ అవుతుంది. ఎప్పుడైతే నైట్రేట్ అయాన్ సిల్వర్ ని ఏం చేస్తుంది? సిల్వర్ నైట్రేట్ కింద ఇక్కడ అక్యుములేట్ అవుతుంది. ఎప్పుడైతే అయ్యిందో ఈ యొక్క ప్రాసెస్ ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ క్యారీ అయ్యింది ఎంత టైం చేసాం? ఒక 0.01 ఆంపియర్ కరెంట్ నేను ప్రొవైడ్ చేస్తే ఎంత టైం పాటు చేసావండి? 3 అవర్స్ పాటు చేసావు. చేసినట్లయితే ఆ 3 అవర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ స్టాప్ లాక్స్ సాయంతో ఏం చేస్తావండి? ఈ సొల్యూషన్ అంతా కూడా నువ్వు కలెక్ట్ చేస్తావు. ఈ స్టాప్ లాక్స్ ఏవైతే ఉన్నాయి యూజ్ చేసి ఈ సొల్యూషన్స్ అంతా నువ్వు కలెక్ట్ చేస్తావు. ఎంతదంతా పని లేదు. మనకి ఎక్కడ మాత్రమే చేంజ్ వచ్చిందండి? ఇక్కడ యానోడిక్ కంపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో వచ్చినటువంటి చేంజ్ గురించి మాట్లాడుతుంది కాబట్టి అంటే ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ యానియాన్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుతుంది కాబట్టి
ఇక్కడ కలెక్ట్ చేసావు. కలెక్ట్ చేసి దాన్ని దేంతో టైట్రేషన్ చేస్తున్నావు అండి? పొటాషియం థయోసైనైడ్. ఇట్ ఈస్ పొటాషియం థయోసైనైడ్ KCNS. పొటాషియం థయోసైనైడ్ అనేటువంటి దాంట్లో KCN అని కూడా చెప్పుకోవచ్చు. పొటాషియం థయోసైనైడ్ అనేటువంటి దాంతో ఎగైనెస్ట్ గా నువ్వు టైట్రేట్ చేయడం వల్ల ఎంతైతే ఎక్సెస్ అమౌంట్ లో నీకు ఇక్కడ నీకు ఏంటది సిల్వర్ అనేటువంటిది నీకు గెయిన్ అయింది అనేటువంటి విషయాలన్నీ కూడా తెలుస్తాయి. అంటే సిల్వర్ సంబంధించి ట్రాన్స్పోర్ట్ నెంబర్ నువ్వు ఫైండ్ అవుట్ చేయాలంటే నీకు ఏం చేసి ఉండాలి అంటే ఆ యానియాన్ దగ్గర దాని యొక్క కాన్సన్ట్రేషన్ లో వచ్చినటువంటి డిక్రీజ్ అండ్ మొత్తం వచ్చినటువంటి డిక్రీజ్ ఏదైతుందో దట్ ఈస్ అది ఫాల్ అంటే అటువంటి దాంట్లో ఉన్నటువంటి డిక్రీజే కదా అది. ఆ రెండు కూడా తెలియవలసి ఉంటుంది. దీనికి మ్యాథమెటికల్ గా ఎలా ఉంటుంది అనేటువంటి చూద్దాం. ఆ మ్యాథమెటికల్ క్యాల్కులేషన్ అనేటువంటిది ఎలా ఉంటుందో చూద్దాం. దెన్ ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ సిల్వర్ ఏదైతే ఉందో అది ఫైండ్ అవుట్ చేయడం ఎలాగనేటువంటి దాన్ని చూసినట్లయితే హియర్ వెయిట్ ఆఫ్ సిల్వర్ బిఫోర్ ఎలక్ట్రాలిసిస్. ఫస్ట్ సపోజ్ ఈ యొక్క బిఫోర్ ఎలక్ట్రాలిసిస్ యానోడ్ దగ్గర ఉన్నటువంటి సిల్వర్ యొక్క వెయిట్ ఎంత అనుకున్నామంటే ఏ అనుకున్నామండి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది ఎలక్ట్రాలిసిస్ ఆ వెయిట్ ఎంత వచ్చిందంటే ఏమన్నా ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది ఎలక్ట్రాలిసిస్ దాని యొక్క వెయిట్ ఖచ్చితంగా ఇంక్రీజ్ అయ్యింది. ఆ యొక్క ఇంక్రీజ్ ఎంత వచ్చింది అప్పుడు ఉన్నటువంటి దాని యొక్క వెయిట్ ఎంతంటే బి గ్రామ్స్ అనుకుందాం. ఇప్పుడు దాంట్లో వచ్చినటువంటి ఇంక్రీజ్ ఎంత అవుతుంది? ఫస్ట్ కి సెకండ్ కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏదైతుందో అదే కదా ఇంక్రీజ్. అంటే ఏంటి? ఇంక్రీజ్ ఇన్ ద వెయిట్ ఆఫ్ సిల్వర్ అట్ యానోడ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ B minus A. B minus A అయితే దాన్ని దేనికి ఇండికేట్ చేస్తాం అంటే W అనేటువంటి దాంతో తీసుకున్నట్లయితే తర్వాత వెయిట్ ఆఫ్ సిల్వర్ అండ్ డిపాజిటెడ్ అట్ వోల్ట్ మీటర్ ఎంతండి? దాంట్లో వచ్చినటువంటి వెయిట్ ఏదైతుందో అది W అనుకుంటారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ టోటల్ ఫాల్ అండ్ ఈ వెయిట్ ఏదైతుందో ఆ వెయిట్ ఏమవుతుందంటే టోటల్ ఫాల్ అవుతుంది. టోటల్ ఫాల్ ఆఫ్ సిల్వర్ నైట్రేట్ లో ఉన్నటువంటి సిల్వర్ గురించి అవుతుంది. ఈ మొత్తం ఆపరేటర్స్ లో వచ్చినటువంటి సిల్వర్ ఫాల్ ఏదైతుందో అది దీనికి సమానం అవుతుందంటే అక్కడ అప్లై చేసినటువంటి టోటల్ కరెంట్ కి సమానం అవుతుందండి. అది therefore fall in the concentration due to migration of silver ions. అంటే దాంట్లో వచ్చినటువంటి కాన్సంట్రేషన్ లో మొత్తం తేడా ఎంత? ఇక్కడ ఎంత వచ్చింది? ముందుకి అనుకున్నటువంటిది W, మొత్తం ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యింది క్యాపిటల్ W. అంటే మొత్తం వచ్చినటువంటి వేరియేషన్ ఎంత? స్మాల్ క్యాపిటల్ W మైనస్ స్మాల్ W అవుతుంది. therefore ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఏంటి? ఫార్ములా ఏంటి? ఫాల్ ఆఫ్ ది concentration of that ion by total fall of the concentration కదా. It is nothing but total fall of the concentration వచ్చి W. fall of the concentration of that ion ఎంత అయింది? W minus W అవుతుంది. అంటే దాని యొక్క ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఏదైతే ఉందో దీనికి సమానమైందండి. ఈ వాల్యూ ఏదైతే ఉందో ఇది దాని యొక్క టోటల్ ఫాల్ ఏదైతే ఉందో దానికి సమానం అవుతుంది. అమ్మాయి యొక్క మెథడ్ యూజ్ చేసిన వేజ్ మైండ్ అవుట్ చేస్తాం అనేటువంటి విషయం చూసినప్పుడు ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ సిల్వర్ అయాన్స్ ఏవైతే ఉన్నాయో ఫైండ్ అవుట్ చేస్తున్నాం. చేయడానికి మనం చేసినటువంటి మొత్తం ప్రాసెస్ ఏంటి అంతా కూడా మీకు బోర్డు మీదే ఉంది. ట్రాన్స్పోర్ట్ నెంబర్ అంటే ఏంటి అసలు? ట్రాన్స్పోర్ట్ నెంబర్ అంటే ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ యానియాన్ కానీ క్యారియాన్ కానీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం? వాటి యొక్క వెలాసిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొపోర్షనల్ గా తీసి చేసాం. నువ్వు అయాన్ కి సంబంధించి దట్ మీన్స్ సిల్వర్ అయాన్ ఏదైతే ఉందో సిల్వర్ కి సంబంధించినది కడుతున్నాం. కట్టినప్పుడు అదంతా కూడా ఎక్కడ జరిగింది? యానోడిక్ కంపార్ట్మెంట్ దగ్గర జరిగింది. ఆ యానోడిక్ కంపార్ట్మెంట్ దగ్గర జరిగింది కాబట్టి అక్కడ ఏదన్నా ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ దట్ సిల్వర్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నాం? ఫాల్ ఇన్ ద కాన్సంట్రేషన్ ఆఫ్ దట్ అయాన్ బై టోటల్ ఫాల్ ఇన్ ది కాన్సంట్రేషన్ అని చెప్తున్నాం. అంటే టోటల్ ఫాల్ ఇన్ ది కాన్సంట్రేషన్ అనేటువంటి చెప్తున్నాం కాబట్టి యాక్చువల్గా ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే ఒక నోన్ కాంపౌండ్ తీసుకున్నాం. నోన్ కాంపౌండ్ ఉన్నప్పుడు ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ లో ఏం జరిగింది? ఇక్కడ ఉన్నటువంటి సిల్వర్ అనేటువంటిది ఎలా ట్రావెల్ అయ్యి క్యాథోడిక్ కంపార్ట్మెంట్ కి వెళ్తుంది. ఎందుకంటే పాజిటివ్ చార్జ్ నెగిటివ్ చార్జ్ అనేటువంటిది ఇలా మూవ్ అయ్యి పాజిటివ్ చార్జ్ అనేటువంటిది అక్కడికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి NO3 మైనస్ అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి క్యాథోడ్ ఏదైతే ఉందో ఇది నథింగ్ బట్ ఎలక్ట్రోడ్ ఏదైతే ఉందో ఆ ఎలక్ట్రోడ్ యానోడ్ ఏదైతే ఉందో ఆ యానోడ్ నుంచి ఇది ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. అంటే రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి ఇలా తీసుకుంటాయి.
తీసుకుని వీటిలో నుంచి మొత్తం ఉన్నటువంటి సిల్వర్ అంతా కూడా ఎక్కడికి వెళ్తుంది, దీంట్లోకి వెళ్తుంది. యాక్చువల్గా దీంట్లోకి రావడం ముందే ఎలా జరుగుతుంది ప్రాసెస్, సిల్వర్ అనేటువంటి ఫైనల్ గా దీంట్లోకి వెళ్తుంది, దీంట్లోకి వెళ్తుంది. మళ్ళీ అక్కడ ఉన్నటువంటి నైట్రేట్స్ అయాన్స్ ఏం చేస్తాయి, ఈ యొక్క మొత్తం ఈ మూడు వీటిల్లో ఉన్నటువంటి సిల్వర్ అంతా కూడా ఎక్కడికి వెళ్తుంది, దాంట్లోకి వెళ్తుంది. అంటే వెళ్ళడం వల్ల ఏమవుతుంది, ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ అనేటువంటిది ఆపేసాం అనుకో, ముందు కంటే ఖచ్చితంగా ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ అనేటువంటి జరిగిన తర్వాత దీని యొక్క కాన్సంట్రేషన్ ఇంక్రీజ్ ఉంటుందా ఉండదా, ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఎంత ఉంది, ఏ ఉంది. ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ జరిగిన తర్వాత ఎంత అయింది, బి అయింది. అంటే దాంట్లో వచ్చినటువంటి ఇంక్రీజ్ ఎంత అంటే బి మైనస్ ఏ అవుతుంది. అదేదైతే ఉందో దాన్ని ఏమన్నాం, డబ్ల్యూ అని చెప్తున్నాం. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫాల్ ఇన్ ది కాన్సంట్రేషన్ ఆఫ్ దట్ సిల్వర్ అని చెప్తున్నాం. వెయిట్ ఆఫ్ సిల్వర్ డిపాజిటెడ్ ఓల్డ్ మెటల్ ఎంతది, మొత్తం ఇక్కడ వచ్చింది ఏదైతే ఉందో అది డబ్ల్యూ. అంటే ఇది దీనికి సమానం అవుతుందంటే అక్కడ అప్లై చేసినటువంటి కరెంట్ సమానం అవుతుంది. ఇక్కడ ఇట్ ఈస్ టోటల్ ఫాల్ ఇన్ ది కరెంట్ అవుతుంది. తర్వాత ఫాల్ ఇన్ ది కాన్సంట్రేషన్ డ్యూ టు ది మైగ్రేషన్ ఆఫ్ సిల్వర్ అయాన్స్ ఎంత అవుతుందంటే W మైనస్ క్యాపిటల్ W మైనస్ స్మాల్ w అవుతుంది. ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఏంటి, ఫాల్ ఇన్ ది కాన్సంట్రేషన్ ఆఫ్ దట్ అయాన్ బై టోటల్ ఫాల్. కాబట్టి మొత్తం ఇలా నీకు ఈ యొక్క ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ ఏదైతుందో అది వస్తుంది. ఇది ఎట్లా వస్తుంది అంటే మీకు ఏమైనా డౌట్లు ఉంటే నా అడగచ్చు. మీ దగ్గర ఆల్రెడీ మీటింగ్లో ఉంటుంది కాబట్టి చదువుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ 4 మార్క్స్ వచ్చింది అండి. దీని తర్వాత కండక్టోమెట్రిక్ టైటేషన్స్ అనేటువంటి కంటెంట్ ఉంటుంది దీంట్లో. ఎలక్ట్రికల్ కెమిస్ట్రీ 1లో అదేంటి, కండక్టివిటీ అనేటువంటిది మనం ఎలా మెజర్ చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా రేపు క్లాస్లో చెప్తున్నాను.